హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమియా. వెల్కమ్ టు ది టెక్నోస్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో iQoo Z644 వాట్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. ఈ ఫోన్ మీకు బేస్ వేరియంట్ 4+128GB మోడల్ 14,500 రూపాయలు ఉంటుంది. కానీ ఈ ఫోన్ మీకు బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఒక్కోసారి ఇది మీకు 12,000 రూపాయలకి వస్తుంది, 12,500 రూపాయలకి వస్తుంది, 13,000 రూపాయలకు కూడా వస్తుంది. ఆ ప్రైస్లో ఆన్ పేపర్ స్పెక్స్ని బట్టి చూసుకుంటే మాత్రం ఇది ఒక మంచి ఫోన్ అని చెప్పొచ్చు. అందుకనే చెక్ చేయడానికి అయితే ఈ ఫోన్ అయితే కొన్నాను. ఈ వీడియోలో మీకు అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చెప్తాను. పేరుకే ఇది అన్బాక్సింగ్ వీడియో, కానీ అన్బాక్సింగ్ కంటెంట్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఆల్రెడీ ఈ ఫోన్ నేను ఒక 2 days నుంచి అయితే యూజ్ చేస్తున్నా కాబట్టి కనీసం ఈ ఫోన్ గురించి మీకు ఒక 50% ఐడియా అయినా కానీ ఈరోజు వీడియోలో అయితే మీకు ఇవ్వగలుగుతాను. దాని తర్వాత ఒక 10 రోజులు యూజ్ చేసి ఫుల్ రివ్యూ కూడా చేద్దాం. ప్రోస్ అండ్ కాన్స్ తోటి బాగుందా బాగాలేదా, ఆ ప్రైస్కి కన్సిడర్ చేయొచ్చా లేదని ఫుల్ రివ్యూ కూడా అయితే చేద్దాం. ఈ రోజు వీడియోలో అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ కంటెంట్ చూసామంటే బాక్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫోన్ వస్తుంది ఆబ్వియస్లీ, అండ్ ఫోన్ తో పాటు మీకు ఫోన్ కి బ్యాక్ కేస్ ఒకటి వస్తుంది, ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్. దాంతోపాటు కొద్దిగా పేపర్ వర్క్స్ అయితే ఉంటాయి, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దాని తర్వాత 44 వాట్ ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉంటుంది. దాంతోపాటు USB Type-C కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాని తర్వాత సిమ్ ఎజెక్టర్ టూల్. ఇవి మొత్తం బాక్స్ కంటెంట్స్ అయితే. అండ్ ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోన్ ని బాక్స్ లో నుంచి బయటికి దిగానే మిమ్మల్ని మెయిన్ అట్రాక్ట్ చేసేది ఈ ఫోన్ లుక్స్ అనమాట. ఇది నా దగ్గర ఉంది వచ్చేసరికి బ్లూ కలర్ బ్లాక్ కలర్ రెండు కూడా లుక్స్ అయితే బాగానే ఉన్నాయి. పర్టికులర్ గా బ్లూ కలర్ అయితే మాత్రం ఇంకా బాగుంది. మంచి షైనీ ఫీలింగ్ ఉంది, గ్లాసీ లుక్ తోడు వస్తుంది. ఇది మీకు గ్లాస్ బాడీ అయితే కాదు, ప్లాస్టిక్ బాడీ. బట్ బ్యాక్ సైడ్ అయితే మాత్రం మీకు చూడడానికి గ్లాసీ ఫినిష్ తోడు వస్తుంది. ఇది మీకు ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. బ్యాక్ సైడ్ మంచి టెక్స్చర్డ్ ఫీలింగ్ అయితే ఉంది మీరు ఫోన్ పట్టుకున్నప్పుడు. అండ్ బ్యాక్ సైడ్ ప్యానల్ కూడా మీకు ఎండలో తీసుకెళ్తే మాత్రం ఇది జిగేల్ మరి మెరుస్తుంది అనమాట. అండ్ చాలా మందికి బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ ఇది మీకు నచ్చకపోవచ్చు, బట్ కెమెరా మాడ్యూల్ మాత్రం బ్యాక్ సైడ్ ఇది మీకు చాలా పెద్దగా ఉంటుంది. ఓవరాల్ గా కెమెరా మాడ్యూల్ ఇంత పెద్దగా ఉన్నా కానీ నాకైతే నచ్చింది. ఓవరాల్ డిజైన్ పర్స్పెక్టివ్ ఇదైతే మ్యాచ్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం. డిజైన్ కూడా మీకు చూడడానికి బాగుంది. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా మరి ఫోన్ అయితే అంత ఓవర్ వెయిట్ అయితే ఏం లేదు, పట్టుకోవడానికి అయితే మీకు కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఫోన్ కూడా స్లిమ్ అయితే ఉంది. ఇది ఓవరాల్గా డిజైన్ పర్స్పెక్టివ్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే చూసామంటే ఇది మీకు 6.44 ఇంచ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. AMOLED డిస్ప్లే కాబట్టి మీకు క్వాలిటీ విషయం అయితే నో ప్రాబ్లం. క్వాలిటీ అయితే మీకు కలర్స్ అయితే బాగున్నాయి, కాంట్రాస్ట్ లెవెల్స్ అయితే బాగున్నాయి. వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. బట్ సన్లైట్ విజిబిలిటీ నాకు కొద్దిగా బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది, మరీ బ్యాడ్ అని చెప్పట్లేదు, యావరేజ్ ఉంది. ఇంకొద్దిగా ఒక 10% సన్లైట్ విజిబిలిటీ బెటర్ ఉంటే బాగుందని నాకు అనిపించింది. పీక్ బ్రైట్నెస్లో కూడా మీరు మరీ హెవీ సన్లైట్లో యూజ్ చేస్తుంటే ఓకే తెలుస్తుంది, బట్ మరీ మీరు నిట్ పిక్ చేసినట్టు చూడాలన్నమాట. మరి మీ కళ్ళకి ఎఫర్ట్లెస్గా మరీ బ్రైట్గా అయితే డిస్ప్లే అయితే ఏం లేదు. కొద్దిగా బెటర్ ఉండొచ్చు. మరీ బ్రైట్ సన్లైట్లో ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఒక 10% వరకు డిస్ప్లే ఇంకా బ్రైట్గా ఉంటే బెటర్ అని నాకు అనిపించింది. అండ్ పని డిస్ప్లే గురించి మాట్లాడుకున్నాం కాబట్టి స్పీకర్స్ కూడా ఇది మీకు మోనో స్పీకర్స్ తోటి వస్తుంది, స్టీరియో స్పీకర్స్ అయితే ఉండవు. మోనో స్పీకర్ అయినా కానీ స్పీకర్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ స్పీకర్ కూడా లౌడ్ ఉంది. ఒకసారి స్పీకర్ శాంపుల్ కూడా చూడండి. అండ్ డిస్ప్లేలో నాకు ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే ఈ వాటర్ డ్రాప్ నాచ్. ఇది ఇంకా ఓల్డ్ డిజైన్ తోటి వస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్ మనం 3 years బ్యాక్ ఉన్న ఫోన్స్ లో చూసాం. ఇప్పుడు అన్ని కూడా లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే పంచ్ హోల్ కెమెరాలు. ఆ పంచ్ హోల్ కెమెరా తీసేసి దీంట్లో వాటర్ డ్రాప్ నాచ్ ఉండేసరికి కొద్దిగా ఓల్డ్ ఫీల్ అయితే వస్తుంది నాకు. ఇది ఒక మైనస్ పాయింట్ అనిపించింది. అండ్ ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే వీళ్ళు యూజ్ చేయలేదు, షార్ట్ జనరేషన్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఈ రెండు కాంప్రమైజెస్ అయితే నాకు డిస్ప్లేలో అనిపించినాయి. అండ్ డిస్ప్లే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ మీకు యాక్యురేట్ ఉంది. ఒకసారి కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఈ 2 days లో నాకైతే ఎక్కడ ఫెయిల్ కాలేదు. బట్ కొద్దిగా స్లో ఉంది, ఒక 1 second వరకు టైం అయితే తీసుకుంటుంది. మరీ అంత ఫాస్ట్ అయితే లేవు. ఇప్పుడు వచ్చే ఇన్ డిస్ప్లే స్కానర్స్ అన్నీ కూడా జస్ట్ అలా ఫింగర్ టచ్ చేయగానే మనకు అల్లాక్ అయిపోతున్నాయి. బట్ ఈ ఫోన్లో స్కానర్ అయితే మాత్రం అంత ఫాస్ట్ అయితే లేదు, ఒక 1 second వరకు టైం అయితే తీసుకుంటుంది. బట్ యాక్యురేట్ ఉంది, ఎక్కడ ఫెయిల్ అవటం లాంటి ఇష్యూస్ అయితే నేను ఎక్కడ ఫేస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ అండ్ సాఫ్ట్వేర్ చూసామంటే ఇది మీకు స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ తోటి వస్తుంది. 6 nanometer టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ తోటి వస్తుంది, FunTouchOS 12 తోటి వస్తుంది. ఓవరాల్ గా గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే దీన్ని ఓకే అని చెప్పొచ్చు, మరీ ఎక్సలెంట్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఓకే ప్రాసెసర్. ఇది మీకు మిడ్ రేంజ్ గేమింగ్ కి బాగానే ఉండదు, కానీ మరీ ఎక్స్టెన్సివ్ గేమింగ్ అయితే ఈ ప్రాసెసర్ అంత సూటబుల్ అయితే కాదు. BGM ఇది మీకు మాక్సిమం స్మూత్ అండ్ హై గ్రాఫిక్స్ వరకే హ్యాండిల్ చేస్తుంది. అంటే దాదాపు 30 FPS గేమింగ్ అంతే. అండ్ గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా చిన్న ల్యాగ్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. మరి ఇది మీకు డెడికేటెడ్ గేమింగ్ ఫోన్ అయితే కాదు. పర్టికులర్గా ఇంతకుముందు ఈ ప్రైస్లో మీరు Realme 8 కానీ Realme 6 కానీ Realme 7 కానీ Redmi Note 10 Pro కానీ ఇట్లాంటి ఫోన్స్ వాడుంటే మాత్రం
వాటితో కంపేర్ చేస్తే దీనిలో గేమింగ్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా తగ్గుతుంది, ఎందుకంటే వీటిలో లెస్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది. సో ఖచ్చితంగా గేమింగ్ అయితే మాత్రం ఇది అంత సూటబుల్ ఫోన్ అయితే కాదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే ఓకే కానీ, బట్ మనం వెనక నుంచి వచ్చిన సిచ్యువేషన్ లో చూసుకుంటే మాత్రం ఈ ప్రైస్ లో అంత జస్టిస్ చేయదగ్గ గేమింగ్ ఫోన్ అయితే కాదు ఇది. ఓకే, డే టు డే టాస్క్లకి అయితే ఓకే కానీ మరీ ఎక్స్టెన్సివ్ గేమింగ్ అయితే మాత్రం ఈ ఫోన్ అయితే మీకు సూట్ కాదు. అండ్ ఇక సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మాత్రం అవుట్ ఆఫ్ ది బాక్స్ దీనిలో మీకు బ్లోట్వేర్ అయితే చాలా ఉంది. ఆ బ్లోట్వేర్ అంతా కూడా మీరైతే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ యూస్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం ఇది మీకు కొద్దిగా లాగీ ఉన్నట్టు నాకైతే అనిపించింది, మరీ అంత క్రిస్ప్ ఉన్నట్టు లేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది మీకు 60Hz రిఫ్రెష్ రేట్ తోడు వస్తుంది కదా. నేను ఆల్రెడీ రియల్మీ 6లో 90Hz రిఫ్రెష్ రేట్కి అలవాటు పడిపోయాను. అండ్ రియల్మీ 6లో పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంటుంది, బట్ దీనిలో 60Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, లోవర్ రిఫ్రెష్ రేట్. అండ్ దీనిలో కొద్దిగా యూఐ కూడా లాగీ ఉన్నట్టు నాకైతే అనిపించింది, ఎందుకంటే ఫంటో చాయిస్ బాగా హెవీ యూఐ. ఆ హెవీ యూఐకి 680 ప్రాసెసర్ సరిపోవట్లేదేమో అని నాకైతే అనిపించింది. ఇది మీకు పెద్ద ప్రాబ్లమా యూస్ చేస్తున్నప్పుడు మరీ హ్యాంగ్ అయిపోతుందంటే కాదు. యూస్ చేస్తున్నప్పుడు హ్యాంగింగ్, ఫ్రేమ్ డ్రాప్స్ లాంటివి అయితే ఏం నేనైతే నోటీస్ చేయలేదు. బట్ యూఐ అయితే మాత్రం మీరు ఈ అప్లికేషన్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు కొద్దిగా స్లో ఉన్నట్టు నాకైతే అనిపించింది. ఈ స్లోనెస్ ఒకవేళ మీరు పైన పెద్ద పెద్ద ఫోన్లు వాడి, ఫ్లాగ్షిప్ ఫోన్లు వాడి, లేదంటే దీనికంటే పవర్ఫుల్ ఫోన్స్ వాడి వస్తే ఈ స్లోనెస్ని మీరు నోటీస్ చేయొచ్చు. కానీ ఫస్ట్ టైం ఈ ఫోన్కి అప్గ్రేడ్ అవుతున్నారు, లేదంటే లోవర్ సెగ్మెంట్ నుంచి ఈ ఫోన్కి అప్గ్రేడ్ అవుతున్నారంటే మాత్రం అది మీరు ఖచ్చితంగా నోటీస్ చేయరు. అలాంటి వాళ్ళకి నో ప్రాబ్లం అని చెప్పొచ్చు. బట్ ఒకవేళ మీరు దేనికంటే పవర్ఫుల్ ఫోన్ వాడి వస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. చూద్దాం వీళ్ళు ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారేమో. ఇంకా ఈ ఫోన్ నేను 10 రోజులు వాడతా కాబట్టి ఆ 10 రోజుల్లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమైనా వచ్చినా కానీ, ఇంకా పర్ఫార్మెన్స్ ఏమన్నా ఇంప్రూవ్ అయినా కానీ ఫుల్ రివ్యూలో మీకు అదైతే నేను అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా కెమెరాస్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ దీనిలో మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. దానిలో ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సెకండరీ 2 కెమెరాస్ వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ కెమెరాస్, మ్యాక్రో కెమెరా అండ్ డెప్త్ సెన్సర్. అండ్ సెల్ఫీ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. కెమెరా క్వాలిటీ అయితే మాత్రం ఓవరాల్ గా అన్ని కెమెరాస్ తోటి నేను దీనిలో అయితే డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే నేను ఊహించిన స్థాయిలో అయితే కెమెరాస్ అయితే లేవు. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ కెమెరాస్ ఆఫర్ చేయటం ఎక్కువ, ఈ మాత్రం కెమెరా పర్ఫార్మెన్స్ ఉండటం ఎక్కువ. బట్ ఓవరాల్గా మీరు కానీ హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం ఈ కెమెరాస్ అయితే మీకు అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేవు. ఈ కెమెరాస్ గురించి ఇంకా మీకు ఫుల్ రివ్యూలో బాగా మీకు చెప్తాను, లేదంటే డెడికేటెడ్ కెమెరా రివ్యూ కూడా చేద్దాం. ఇనీషియల్గా చెప్పాలంటే మాత్రం లైటింగ్ బాగుంటే ఓకే, కలర్ రీప్రొడక్షన్ అంతా బాగానే ఉంది. ఒకవేళ లైటింగ్ లో లైట్లో ఉంటే మాత్రం మీకు కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. కెమెరా గురించి చెప్పా కదా, ఫుల్ రివ్యూలో మీకు ఇంకా బాగా చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాటరీ వచ్చరికి మీకు 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చరికి 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో మీకు ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఫుల్లీ సాటిస్ఫై అని చెప్పొచ్చు. బ్యాటరీ మాత్రం మీకు ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. ఫుల్ వర్కింగ్ డే కంటే ఎక్కువే వస్తుంది. మీరు ఒక ఫుల్ బిజీ వర్కింగ్ డే ఈ ఫోన్ యూస్ చేసినా కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు ఇంకా దీనిలో మీకు 25% బ్యాటరీ అయితే ఇంకా మిగిలి ఉంటుంది. సో బ్యాటరీ లైఫ్ అయితే నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కాబట్టి మీకు బాగానే ఫాస్ట్గానే ఛార్జ్ చేస్తుంది. ఒకసారి దీనికి నేను ఛార్జింగ్ కూడా పెట్టాను, 7% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాను, 6:30కి ఛార్జింగ్ పెట్టాను. బట్ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ 100% ఎప్పుడైతే చూడడం మర్చిపోయాను. సో సారీ ఫర్ దట్. సో మళ్ళీ నేను ఫోన్ చెక్ చేసేలోకి 8 అయింది, 8కి అప్పుడే 100% ఎక్కేసి ఉంది. బట్ అంతసేపు మీకు అయితే టైం తీసుకోదు, దాదాపు ఒక 1 అవర్ 10 minutesలో మీకు ఇదైతే ఛార్జ్ అయిపోతుంది. ఈజీగా 30 minutesలో 50% అయితే ఈజీగా ఛార్జ్ అవుతుంది. అది మాత్రం నేను చూసా. ఫోన్ ఛార్జింగ్ పెట్టిన 30 minutesలోనే 50% ఛార్జింగ్ అయితే కంప్లీట్ చేస్తుంది. సో బ్యాటరీ లైఫ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే నో ప్రాబ్లమ్ అట్ ఆల్. దీన్ని ఇంప్రూవ్ చేయాల్సిందల్లా కొద్దిగా ఈ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ని లాగీగా లేకుండా కొద్దిగా స్నాపియర్గా ఉంటే బెటర్ అనిపించింది. అండ్ కెమెరాస్ ఇంకొద్దిగా బెటర్ ఉంటే బాగుండు అనిపించింది. ఇది ఓవరాల్గా నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే. ఫుల్ రివ్యూ కోసం వెయిట్ చేయండి, 10 రోజులు దీన్ని ఇంకా బాగా యూస్ చేసి ఇంకా బాగా ఫుల్ రివ్యూ అయితే ఇంకా ఫుల్ క్లారిటీ తోటి ఇస్తాను. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో వస్తాను. బై బాయ్.